బొట్టాయిగూడెం విద్యారోహిణి స్కూల్ ఆవరణలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మెడికల్ క్యాంప్ మరియు రక్తదాన శిబిరాలను ప్రారంభించిన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రపంచ నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు అందించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని, ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశం శాంతి శ్రేయస్సుతో ప్రపంచ కేంద్రంగా ఉద్భవించిందని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలియజేశారు. జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కారాటం సాయి, కారాటం రెడ్డిబాబు, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, పోలవరం బీజేపీ ఇన్ఛార్జ్ కొండేపాటి రామకృష్ణ, మండల అధ్యక్షులు మెట్ట బుచ్చిరాజు, అడపా నాగరాజు, సత్యనారాయణరాజు మరియు కూటమి మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇదేంటండి ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 74వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గం తరఫున పండుగగా జరుపుకోవడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు, మండల స్థాయి నాయకులు, అలాగే జిల్లా స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నియోజకవర్గంలో ఒక పండగ వాతావరణం ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకల్ని ప్రజలకి, అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజలకి, అలాగే హాస్పిటల్ సంబంధించి రోగులకి వైద్య సదుపాయం అందించే విధంగా, అలాగే బ్లడ్ డొనేషన్ లాంటి క్యాంపులు ఏర్పాటు చేసి రక్తదాన శిబిరాలు అందరికీ అందించే విధంగా ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి చౌట్పల్లి విక్రమ్ కిషోర్ గారు, అలాగే బొల్లిన నిర్మలా కిషోర్ గారు, శ్రీమతి శ్రావణి మాలతి గారు, శరణాల మాలతి గారు, ఎస్ఆర్ఆర్పి సుభద్రాదేవి గారు, కృష్ణప్రసాద్ గారు మనకి మంచి నిధులను తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, అలాగే బీజేపీ పార్టీని ఈరోజు కేంద్ర స్థాయిలో ఈరోజు ఒక దృఢంగా నిలబెట్టారంటే కేవలం మోదీ గారి సారథ్యంలోనే జరుగుతుంది. తప్పకుండా ఆయనకి మరొకసారి పోలవరం నియోజకవర్గం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.